ఈ రోజుల్లో ఒకటి నమ్మడం అనేది చాలా మూర్ఖత్వంతో కూడిన పని అన్నమాట. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను మా తెలిసిన చుట్టాలకి. ఎంత బాధపడ్డాను అని అంటే కనీసం ఫంక్షన్ని పిలిచి చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైనా సరే ఎవరి ఇంటికైనా వెళ్తున్నా కానీ ఫంక్షన్కి వెళ్తున్నా కానీ వాళ్ళని కనీసం పలకరించైనా మనం రావాలి. ఏదైనా వస్తువు కానీ గిఫ్ట్ కానీ ఏదైనా ఇచ్చి తప్పకుండా రావాలన్నమాట. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మాల్సిన పని లేదు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎందుకంటే ఈరోజు కష్టపడింది ఏది రావట్లేదు. కష్టం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, రెండో రకమైన బిజినెస్ అంటూ ఏదైనా ఉండాలి. ఒకటే దాని మీద ఆధారపడకూడదు. ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉండాలంటే ఇప్పటి నుంచే చాలా కష్టపడుతూ ఉండాలన్నమాట. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించాను కాబట్టి కొన్ని చెప్తున్నాను అనమాట. సొంత చుట్టాలు, సొంత వాళ్ళు, నా ఫ్రెండ్స్ అనే ఉంటారు కానీ ఎవరు మనకి సహాయం చేయరు. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా ఇబ్బంది మనం పడుతున్నాం అనేది మనకు ఒక స్టేజ్ అంటే ఒక వయసు వచ్చాక తెలుస్తుంది అన్నమాట. వాడున్నాళ్ళే, వీడున్నాళ్ళే, నాకు ఏం చేస్తాడులే, ఎవడైనా హెల్ప్ చేస్తాడులే, ఏదైనా చేస్తాడు అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది మనం అనుకున్నట్టుగా కొన్ని జరగవు అన్నమాట. అయినా కానీ సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఇంకొకరికి చెప్పకూడదు. అది ఎలాంటి పని అయినా సరే. ఆ పని అయ్యేంతవరకు కానీ మన వాళ్ళకి కానీ మనోళ్ళకి కానీ అసలు ఎవరికి చెప్పకూడదు అన్నమాట. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా మనతోనే ఉంటారు, నమ్మకంగానే మాట్లాడతారు, కానీ మనకు సహాయం చేయరు అన్నమాట. వీళ్ళని చాలా దూరంగా పెట్టాలి. అది వాళ్ళని ఎలా కనిపెడతారంటే మన ముందు నవ్వుతారు, మన వెనకపోయి మన గొయ్య తగ్గుతారు అన్నమాట. వీళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నమాట. చాలా సందర్భాల్లో నేను ఒకటే నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళతో దగ్గరగా ఉంటూ వీళ్ళని నా వాళ్ళే కదా, నా స్నేహితులే కదా, నా వాళ్ళే కదా అని నేను ఎన్నో రకాలుగా సహాయం చేస్తే చివరాఖరికి నా మీదే నిందలు, నా మీదే వెనక చాడీలు, నా మీద వెనక నన్ను బాధ గురి చేసేటట్టుగా నా వాళ్ళకే నా మీద కోపం వచ్చేలాగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మీరు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని ఎంత బలంగా నమ్ముతారో అంత బలంగా మీరు తయారవుతారన్నమాట. బలంగా తయారవడం అనే విషయం ఏంటంటే మీరు ఎంత బలంగా తయారవుతున్నారు, దీనికి అసలు ఇంత బలంగా తయారవడానికి గల కారణాలు, ఈ బలంగా తయారవడం వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గర నుంచి కానీ ఇలా అన్నీ మీరు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎంతలా నేర్చుకోవాలని అంటే చాలా రకాలుగా నేర్చుకోవాలి. మీరు మీ ఎక్స్పీరియన్స్ మరియు ఏది కూడా పనికిరావు. పెద్దవాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకోవాలి. మీ అమ్మ నాన్న కానీ మీకు మంచి చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర నుంచి కానీ అట్లా చాలా మంది దగ్గర నుంచి మీరు కొన్ని నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకరి మీద మాత్రం ఆధారపడకండి. మీకంటూ సొంత నిర్ణయాలు, సొంత డెసిషన్స్ అనేవి కూడా తీసుకుంటూ ఉండండి. కొన్ని విషయాలు అడగాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. చేసే పనులు, చేసే కొత్తవి ఏదైనా కొనడం కానీ లేకపోతే ఏదైనా అమ్మడం లాంటివి కానీ ఏదైనా చేసేటప్పుడు కొన్ని చెప్పుకోవాలి, కొన్ని చెప్పుకోకూడదు. దానివల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుందని అంటే వాళ్ళు మీ మంచి కోరే వాళ్ళైతే మీ మంచి చెప్తారు. వాళ్ళు అదే మీకు ఏదైనా చెడు కోరుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఏదైనా చేయడం కానీ వాళ్ళు ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళు ఆ పని కానివ్వకుండా ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా అంటే వాళ్ళు ఏదైనా ఒక బలప్రయోగం మీ మీద చేస్తారన్నమాట. అట్లనే కొన్ని విషయాలకి మనం చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మీ మీద అంటే మీ నమ్మకం ఉంచుకుంటూ ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 2026 ఈ పెట్రోల్ క్రైసిస్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ క్రైసిస్ వస్తున్నాయి. మీరు కూడా ఒక క్రియేటర్ కాండి, ఒక యూట్యూబర్ కాండి, వ్లాగింగ్ చేస్తూ ఉండండి. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. మన సౌరవ్ జోషి లెక్క వాళ్ళు చూడండి 2019 మరి ఎప్పుడో స్టార్ట్ చేశాడు దాన్ని.
ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది తను స్టార్ట్ చేసి. రోజు ఒక వీడియో చొప్పున 365 ఇంటూ 7 ఏళ్ళు కొడితే దాదాపు 2500 రోజులు చిల్లర వస్తుంది. తను నిన్ను రాత్రి గూగుల్లో సెర్చ్ చేసి మొత్తం చూస్తే ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేశాడు. కేవలం 7 సంవత్సరాల్లో 155 రోజులు మాత్రమే అప్లోడ్ చేయలేదు, మిగతా అన్ని రోజులు అప్లోడ్ చేశాడు. అంటే తను ఎంత డెడికేషన్ ఉంది చూడండి. ఆ డెడికేషన్ అనేది మన హార్డ్ వర్క్ మీద పే చేసి ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే జాబ్ వదిలేసి ఇది చేయండి అనట్లేదు, జాబ్తో పాటు ఇది చేయండి అంటున్నాను. మీకు ఇన్కమ్ సోర్సెస్ వేరేలా ఉండాలి, ఇది కూడా ఒక పార్ట్ టైం లాగా ఉండాలి. మీ ఖాళీ టైంని స్క్రోల్ చేసుకుంటూ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కానీ ఇంకా ఎక్కడైనా వేరే స్టేట్లలో చాలా మంది, వేరే కంట్రీలలో చాలా దగ్గర ఉంటారు. వాళ్ళంతా మన వీడియోస్ చూస్తూనే ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ప్రతిరోజు నా డైలీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏ రోజు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది నా వ్లాగింగ్ ఛానల్ లాగా అన్నమాట. ప్రతిదీ నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనమే కదా సహాయం చేసుకునేది, వేరే వాళ్ళు కాదు కదా. అందుకే మీరు నాకు సపోర్ట్ చేయాలి. నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు చాలా గోల్స్ ఉన్నాయన్నమాట. అది కూడా నేను డే 1 నుంచి డే 365 లాగా ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు కూడా సినిమాలలో చేయాలని బాగా కోరిక ఉందన్నమాట. మీ సపోర్ట్ వల్ల నాకు అది ఒక డ్రీమ్ లాగా అనమాట. కంపల్సరీ నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని నాకు ఒక డ్రీమ్ అయితే ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మీకంటూ ఒక గోల్ అనేది కూడా ఉంచుకోండి. ఆ గోల్కి మీరు రోజు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా ఒక పేపర్ నోట్బుక్ మీద రాసుకోండి. గోల్ అనేది తప్పకుండా రీచ్ అవ్వాలి. మీరు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, హార్డ్ వర్క్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గ ఫలితం రావాలంటే మీ కష్టాన్ని మీరు ఎప్పుడైనా నమ్ముకోవాలి. ఎవరి మీద ఆధారపడకండి. ఎవరు ఎన్నన్నా కానీ మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి, మిమ్మల్ని మీరే బలంగా నమ్ముకోవాలి. మనం ఒకటి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే వాకింగ్ చేయాలి. కంపల్సరీ 10,000 అడుగులు నడవాలి. ఉదయం 5:30కి లేవాలి. 5:30కి లేచి వాకింగ్ చేయాలి కంపల్సరీగా, లేదా రన్నింగ్ అయినా చేయాలి కనీసం. ఇవన్నీ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఒకానొక ఏజ్ పెరిగే కొద్దీ మన ఆరోగ్యంలో ఏదైనా మార్పులు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా. ఇప్పుడేమనిపించదు. ఒక 18 నుంచి ఒక 45 వరకు ఏమనిపించదు. 45 నుంచి అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇవన్నీ బయటపడకూడదు, ఆరోగ్యం బాగుండాలంటే కనీసంలో కనీసం 10,000 అడుగులైనా నడవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా సరే వాల్నట్స్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ డైలీ తీసుకుంటూ ఉండాలి, ఏదైనా తింటూ ఉండాలన్నమాట. అట్లా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన కోసమే ఇవన్నీ చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ యూట్యూబర్స్, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ, సౌరవ్ జోషి కానీ, ఇలాంటి చాలామంది యూట్యూబర్లు ఎలా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకంటూ ఏదీ లేదు. ఒకప్పుడు మిస్టర్ బీస్ట్ ఛానల్ ఈ రోజుకి 500 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు? తను డైలీ వ్లాగ్స్ చేస్తాడు కాబట్టి. తను ఫస్ట్ ఒక రూమ్లో చేశాడు, ఆ రూమ్లో నుంచే పెద్దగా అయ్యాడనమాట. అమెజాన్ జెఫ్ బెజోస్ అయితే కానీ, మార్క్ జుకర్బర్గ్ అయితే కానీ, వీళ్ళంతా ఏంటి, వీళ్ళు కూడా ఒక రూమ్లోనే స్టార్ట్ చేశారు. అమెజాన్ అనేది ఒక రూమ్లో నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత పెద్ద వ్యవస్థాపకుడు అయ్యాడు తను. జెఫ్ బెజోస్ కొన్ని కోట్లకి అధిపతి. నేనేమంటున్నా అంటే తన పనిని తను నమ్ముకున్నాడు, వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు. ఇప్పుడున్నది ఇంటర్నెట్ యుగం అన్నమాట. ఇదొక ఫ్యూచర్ ఉండే యుగం అన్నమాట. మనం దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి ఎదిగారు అని అంటే మనం ఎందుకు ఎదగలేం? మన నమ్మకాన్ని ఉంచుకోవాలి ముందు.
ఆ నమ్మకం ఎలా అంటే మనం ముందు ఏర్పరచుకోవాలి. ఆ నమ్మకాన్ని మనలోనే మనం ఏర్పరచుకొని దానికి మనం రోజు ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. రోజు 1 గంట లేదా 1 గంటన్నర మన ఆరోగ్యం మీద 1 గంటన్నర, ఇలా ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టడము, ఇలా ప్రతిరోజు ఒక వీడియో, ప్రతిరోజు ఏదైనా ఒక సందర్భం, ఒక టాపిక్ తీసుకోవాలి, కంపల్సరీ వీడియో షూట్ చేయాలి, కంపల్సరీ ఎడిటింగ్ చేయాలి, కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇంతే. నువ్వు రోజు మీరు తింటున్నారు కదా, రోజు ఏ రోజు టిఫిన్ కానీ భోజనం కానీ, సరే టిఫిన్ అంటే మనం పొద్దున మానేసిన మధ్యాహ్నం భోజనం తప్పనిసరి చేస్తారు కదా, సరే మధ్యాహ్నం భోజనం మానేసిన నైట్ అయినా తింటారు కదా, అట్లనే ఏదైనా ఒక టైము మీకంటూ ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే తీయాలి. ఉదయాన్నే లేవాలి, వాకింగ్ చేయాలి, వీడియో ఏదైనా షూట్ చేసుకోవాలి, సాయంత్రం మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలోనే వీడియో ఎడిట్ చేసుకోవాలి. వీడియో ఎడిట్ చేసామా, అప్లోడ్ చేసామా, ఇదే ఇక ప్రతిరోజు ఇదే పని. 1 గంట దీనికోసం కేటాయించాలి. మీరు చూసే సమయాన్ని దీన్ని కేటాయిస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కంపల్సరీ నాకు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి నా ఛానల్